హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ ఒక ఈమెయిల్ వచ్చింది గైస్. అదేంటంటే స్టార్ట్ అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అని. ఇది ఒక అంబులెన్స్ సర్వీస్కి సంబంధించిన యాడ్స్ అకౌంట్ అన్నమాట. సో అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చేయమని చెప్పారు. సో దానికోసం నేను గూగుల్ యాడ్స్ అకౌంట్కి వెళ్తున్నా. ఇక్కడ చూడొచ్చు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఇచ్చారు. దీనికోసం ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసినా సరిపోతుంది, లేకపోతే అడ్మిన్లోకి వెళ్ళి ఇక్కడ పాలసీ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. పాలసీలో అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీరు అడ్వర్టైజర్ వెరిఫికేషన్కి వెళ్తారు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, అవి కంప్లీట్ చేద్దాం మనం. ఆన్సర్ ఏ క్వశ్చన్ అబౌట్ హూ పేస్ అబౌట్ ఫర్ యువర్ యాడ్స్ అని ఉంది. స్టార్ట్ టాస్క్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఇక్కడ హూ పేస్ ఫర్ ముక్తాల సురేష్ గౌడ్స్ యాడ్స్ అని అడుగుతున్నారు. ఏం చెప్పాలంటే ముక్తాల సురేష్ గౌడ్స్ పేస్ ఫర్ ముక్తాల సురేష్ గౌడ్స్ యాడ్స్ అని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక టాస్క్ కంప్లీట్ అయింది, టిక్ మార్క్ వచ్చేసింది. ఇంకో టాస్క్ చేద్దాం. కన్ఫర్మ్ ఇఫ్ యూ ప్లాన్ టు రన్ EU పొలిటికల్ యాడ్స్ అని ఉంది. సో ఇది స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేస్తున్నా. నో ఐ డోంట్ ప్లాన్ టు యూస్ దిస్ అకౌంట్ టు రన్ EU పొలిటికల్ యాడ్స్. ఇది పొలిటికల్ యాడ్స్కి సంబంధించింది కాబట్టి నో సెలెక్ట్ చేస్తున్నా. చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇలా చేయంగానే అది వెళ్ళిపోతుంది. ఇది కూడా బ్లూ టిక్ వచ్చేసింది EU పొలిటికల్ యాడ్స్ది. అండ్ ఇంకొకటి ఆన్సర్ ఏ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఆర్గనైజేషన్స్ అని ఇచ్చారు. స్టార్ట్ టాస్క్ని క్లిక్ చేస్తున్నా. ఇలా చేయంగానే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఓకే, వాట్ లీగల్ నేమ్ షుడ్ అపియర్ ఇన్ దిస్ యాడ్ డిస్క్లోజర్ అని ముక్తాల సురేష్ గౌడ్. ఏదైతే నేమ్ ఉందో అదే సెలెక్ట్ చేస్తున్నా. డస్ ముక్తాల సురేష్ గౌడ్ మేనేజ్ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఫర్ అదర్ ఆర్గనైజేషన్ అంటే వేరే ఆర్గనైజేషన్ ఏమన్నా మేనేజ్ చేస్తున్నారా అని అడుగుతుంది. నో సెలెక్ట్ చేయండి. నో ముక్తాల ముఖేష్ గౌడ్ డస్ నాట్ మేనేజ్ గూగుల్ యాడ్స్ అకౌంట్స్ ఫర్ అదర్ ఆర్గనైజేషన్. వేరే ఆర్గనైజేషన్ ఉండదు. ఇక్కడ ఓన్లీ అంబులెన్స్ సర్వీస్ది మాత్రమే నడుపుతారు. సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కూడా ఇది కూడా బ్లూటిక్ వచ్చేసింది గైస్. లాస్ట్ వన్ సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలంటే ముందు టాస్క్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ అడుగుతున్నారు డ్రైవర్స్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఏదో ఒకటి సబ్మిట్ చేయమంటున్నారు. సో నేను స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ డిఫాల్ట్గా డ్రైవర్స్ లైసెన్స్ సెలెక్ట్ అయి ఉంది. మన దగ్గర పాన్ కార్డే ఉంది. సో పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తున్నా. ఫ్రంట్ ఆఫ్ ఐడి అంటే అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేస్తున్నా గైస్. ఇక్కడ అలాగే బ్యాక్ సైడ్ అప్లోడ్ మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆధార్ కార్డ్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని. సో ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయదు ఎప్పుడే కానీ. పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే అడ్రస్ అడుగుతుంది. బిల్లింగ్లో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఇక్కడ అదే డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో మళ్ళీ మీరు ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇదే సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. సబ్మిట్ మీద చేయగానే ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటుంది. అదేంటంటే గవర్నమెంట్ ఇష్యూడ్ ఇంకోటి ఏదైనా ఐడి కానీ, యూటిలిటీ బిల్లు, ఫోన్ బిల్ ఏదైనా ఉంటే కానీ, లేదా బ్యాంక్ స్టేట్మెంట్, లేకపోతే లీజ్ అగ్రిమెంట్, రెంటల్ అగ్రిమెంట్ ఉన్నా సబ్మిట్ చేయమంటుంది. నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. సో అది నేను అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ తీసి పెట్టుకున్నా. మీరు కూడా లాస్ట్ 2 months, లాస్ట్ 60 days ఉన్నా సరిపోతుంది. నా దగ్గర 3 months ఉంది. సో అది సబ్మిట్ చేస్తున్నా. ఓపెన్ క్లిక్ చేస్తున్నా. ఇలా చేయగానే అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ కాగానే కింద సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే అండర్ రివ్యూ యూజువల్లీ టేక్స్ 3 to 5 business days అని వచ్చింది. అంటే 3 to 5 business daysలో అకౌంట్ వెరిఫై అయిపోతుంది అనమాట. అంటే మ్యాక్సిమం 3 to 5 days పడుతుంది. లేకుంటే ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే 1 dayలోనే వెరిఫై అయిపోతుంది. అయితే నేను ఒక పని చేస్తాను గైస్, ఇది మళ్ళీ వెరిఫై అయ్యాక మళ్ళీ వస్తాను. ఓకే, టిల్ దట్ టేక్ కేర్ గైస్. హే గాయస్, గుడ్ న్యూస్. దాదాపుగా 2 రోజుల తర్వాత నాకు ఒక ఈమెయిల్ వచ్చింది గైస్. థ్యాంక్స్ ఫర్ కంప్లీటింగ్ ఆల్ రిక్వైర్డ్ టాస్క్. యువర్ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఈస్ వెరిఫైడ్. యువర్ యాడ్స్ విల్ నౌ హ్యావ్ ఏ యాడ్ డిస్క్లోజర్ విచ్ ఇన్క్లూడ్స్ యువర్ నేమ్ అండ్
లొకేషన్. గూగుల్ యాడ్స్ విల్ నోటిఫై యూ ఇఫ్ యూ నీడ్ టు కంప్లీట్ మోర్ టాస్క్ ఇన్ ఫ్యూచర్. అంటే ఇంకా ఏమైనా టాస్క్ ఏమైనా ఉంటే ఫ్యూచర్లో మీకు నోటిఫై చేస్తాం. ఇప్పుడైతే మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయ్యిందని చూపిస్తున్నారు. సో ఒక్కసారి గూగుల్ యాడ్స్ అకౌంట్కి వెళ్దాం గైస్. ఇక్కడ గూగుల్ యాడ్స్ అకౌంట్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్లో థ్యాంక్స్ ఫర్ వెరిఫైయింగ్ అని వచ్చేసింది. సో ఇప్పుడు అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అయిందనమాట. ఒక్కసారి అడ్మిన్లోకి వెళ్ళి అకౌంట్లోకి వెళ్దాం. పాలసీ అకౌంట్లో ఇక్కడ చూడొచ్చు అడ్వర్టైజర్ ఐడెంటిటీ వెరిఫైడ్ అని వచ్చింది. ఇక్కడ ముక్తాల సురేష్ గౌడ్ అని కూడా వచ్చేసింది. సో ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిందనమాట. ఈ విధంగా మనం ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చేయొచ్చు గైస్. ఒకవేళ మీకు ఏమైనా ఐడెంటిటీ వెరిఫికేషన్లో కానీ అడ్వర్టైజర్ వెరిఫికేషన్లో కానీ ఇష్యూస్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి గైస్. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8855577322.